ఇంకా నువ్వు నాతో ఎందుకు స్నేహం చెయ్యలేదు సీతమ్మని తీసుకొద్దును అని నువ్వు ఒక మాట అన్నావు. నీలాంటి అధర్మాత్ముడితో నేను స్నేహం చెయ్యను. నేను స్నేహం చేస్తే ధర్మాత్ముడితో చేస్తాను. రాముడి గొప్పతనం చూడండి. అవతలవాడు తన భార్యని వెతకడానికి కావలసినటువంటి అంగబలం అర్ధబలం ఉన్నవాడా అని చూడలేదు, ధర్మం ఉన్నవాడా అని చూశాడు. ఏది రక్షించేది? ధర్మం రక్షిస్తుంది అని నమ్మాడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ. అందుకని ధర్మాత్ముడైన సుగ్రీవుడితో స్నేహం చేశాను. స్నేహం చేశాను కాబట్టి ఒడంబడిక చేసుకున్నాను. ఒడంబడిక చేసుకున్నాను కాబట్టి సుఖదుఖములు ఒకటయ్యాయి. అందుకని నిన్ను చంపాను. అయితే ఇక్కడ ఒక్క మాట చెప్తాను. నన్ను చెట్టుచాటు నుంచి చంపావు, కనపడకుండా చంపావు, దోషం కదా అని నన్ను ఒక మాట అడిగావు. దానికి నీకు జవాబు చెప్తున్నాను. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో. అలా నిన్ను నేను చంపకపోతే ఏమవుతుందో కూడా చెప్తున్నాను. రాజాభిధృత దండాశ్చ కృత్వా పాపాని మానవాః నిర్మలా స్వర్గ మాయంతి సంత సుకృతినో యథా. రాజు దండన చేసి తప్పు చేసిన వాడిని శిక్షించేస్తే వాడు చేసిన పాపం ఇక్కడే పోతుంది, వాడు పూర్వస్థితిని పొందేస్తాడు. ఇప్పుడు నువ్వు ఏ పాపము చెయ్యనటువంటి వాడి స్థితికి వచ్చేసావు. ఇక్కడ పాపం ఇక్కడ పోయింది, అందుకని ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతావు. అలా శిక్షించకపోతే నాకు ఆ పాపం వస్తుంది. 2, చెట్టుచాటు నుంచి కొట్టావు, అధర్మం కదా. నేను వేరొకడితో యుద్ధం చేస్తుంటే కొట్టావు, దోషం కదా అని అడిగావు. ఇక్కడ నేను ఒక తీర్పు చెప్తున్నాను, వాలి జాగ్రత్తగా విను. నమే తత్ర మనస్తాపో నమన్యుర్హరి పుంగవ వాగురాభిశ్చ పాపైశ్చ కూటైశ్చ వివిధైర్నరాః. ఎలా పట్టుకోవచ్చుట? వాగురాభిశ్చ పాశైశ్చ కూటైశ్చ వివిధైర్నరాః. నేను మానవుణ్ణి, నువ్వు వానరానివి, శాఖామృగానివి. నువ్వు జంతువువి, నేను మనిషిని. క్షత్రియుడు మాంసం తినేటటువంటి వాడు, ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు. ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే తాను చాటున ఉండి కొట్టచ్చు, వల వేసి కొట్టచ్చు, పాశం వేసి పట్టుకుని కొట్టచ్చు. అది అప్రమత్తంగా ఉన్నప్పుడు కొట్టచ్చు, అది పడుకునున్నప్పుడు కొట్టచ్చు, అది తిని నిలబడినప్పుడు కొట్టచ్చు, పారిపోతున్నప్పుడు కొట్టచ్చు, ఎప్పుడైనా కొట్టచ్చు. ఒక్కసారి మాత్రం కొట్టచ్చు. ఎప్పుడు? అది మృగమైనా తన భార్యతో సంగమిస్తున్నప్పుడు, వేరొక స్త్రీ మృగంతో సంగమిస్తున్నప్పుడు మాత్రం బాణప్రయోగం చెయ్యకూడదు. ఇది చేశాడు కాబట్టే భారతంలో మహానుభావుడు ధర్మరాజు గారి తండ్రి ధృతరాష్ట్రుడి యొక్క తమ్ముడు పాండురాజు గారు శాపానికి గురయ్యాడు. అలా చేశాడు కాబట్టే రామాయణం పుట్టింది. బాలకాండ మొట్టమొదట్లో మీకు చెప్పాను, క్రౌంచ పక్షుల్లో ఒక పక్షిని కొడితే రామాయణం వచ్చింది. అందుచేత మిథున లక్షణంతో నువ్వు లేవు, అందుకని నిన్ను కొట్టేశాను కాబట్టి నేను నరుణ్ణి కనుక నిన్ను వలేసి కొట్టచ్చు, పాశం వేసి కొట్టచ్చు, చాట్ నుంచి కొట్టచ్చు, ముందు నుంచి కొట్టచ్చు, పారిపోతుంటే కొట్టచ్చు, లేదు నిలబడినప్పుడు కొట్టచ్చు, నువ్వు తిని నిలబడి ప్రమత్తతతో ఉన్నప్పుడు కొట్టచ్చు, అప్రమత్తుడవై ఉన్నప్పుడు కొట్టచ్చు. ఎలా కొట్టినా నాకు పాపం రాదని తెలుసు కాబట్టి కొట్టాను, నాకేమీ బెంగలేదు. ఈ మాట ఒరే నీ జీవితంలో కూడా నువ్వు అనగలిగిన స్థితిని నేర్చుకో. నువ్వు ఒక నిర్ణయం తీసుకుని ఒక పని చేస్తే ఆ తర్వాత అయ్యో నేను తప్పు చేశానేమో అన్న భావన ఇంకా రాకూడదు. ఎప్పటికీ నేను చేసినది యథార్థమే అని చెప్పగలిగితే ఆ పని చెయ్యి. అలా చెప్పలేకపోతే ఆ పని జోలికి నువ్వు వెళ్ళకు. ఇది మనుష్యుడికి ఉండవలసిన ప్రధాన లక్షణం. ధర్మమును ఆధారం చేసుకుని విచక్షణ చెయ్యి. రామాయణం మనకి నేర్పింది. అందుకని నిన్ను కొట్టాను, నా యందు పాపం లేదు, ఏ దోషం లేదు. కానీ నువ్వు మాత్రం రోషం కలిగి చచ్చిపోయే ముందు నన్ను ప్రశ్నలు వేశావు. ఉన్నటువంటి యథార్థాన్ని నీకు చెప్పాను, నా యందు ఏ పాపము లేదు. నువ్వు ఒక పిల్లవాడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నావు. వాలి నీదే పొరపాటని చెప్పారు. చెప్పేటప్పటికీ ఇంత వాలి కూడా ఎంత చిత్రం అంటే 2 చేతులు వెనక్కి పెట్టేసి అంజలి ఘటించి, మహానుభావ ధర్మాత్మ రామచంద్ర, నువ్వు చెప్పింది పరమ యథార్థం, దోషం నాయందే ఉంది. నువ్వు నన్ను చంపడంలో కానీ నాయందు దోషం ఉన్నది అని చెప్పడంలో కానీ కించిత్ సందేహం లేదు, నాదే పొరపాటు. అందుకని నన్ను మన్నించవలసినది. నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేత, నీకు ఉన్న జ్ఞానం చేత పూర్వాపరములను బాగా పరిశీలించిన మీదట అప్పుడు ఏది చెయ్యాలో నిర్ణయించుకున్న దాన్ని అమలు చేసి, అమలు చేసిన తరువాత వేళ్లు విరుచుకోకుండా
స్థిరంగా నిలబడగలిగిన వ్యక్తిత్వం ఉన్నవాడివి. అటువంటి నిన్ను చూసి రామా పొంగిపోతున్నాను. అటువంటి నీ చేతిలో మరణమైనా నాకు స్వర్గమే.